లక్షణాలతో తాను ఉన్నాను, తనకే స్వానుభవ అవగాహన ఉందిగా. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారు? స్వానుభవ అవగాహనలో నేను ఉన్నది, నేనున్నాను స్వానుభవ అవగాహన, నేనున్నాను ఉనికితో, నేనున్నాను అనుభవంతో, నేనున్నాను తెలివితో, నేనున్నాను ఎరుకతో, నేనున్నాను దేహంతో, మనసు బుద్ధి చిత్తాంకారాలతో, జ్ఞాన కర్మేంద్ర ప్రాణాలతో, నిద్రాకాల మెరుగుతో అనే విధాలుగా నేనున్నా. అంటే అజ్ఞానంగా నేనే ఉన్నాను, జ్ఞానంగా నేనే ఉన్నాను, సుఖ దుఃఖాలతో ఉన్నాను, సుఖ దుఃఖాలు ఎక్కువ తక్కువలతో నేనే ఉన్నాను. ఇవన్నీ తను స్వేచ్ఛగా తను తాను భావించుట, గుర్తించుట, తెలుసుకుంటా సహజమే కదా. ఇక్కడ దేహం ఉన్నది లేదు ప్రసక్తి కాదుగా, స్వేచ్ఛ ఉంది. ఎలాగా? నేను దేహాన్ని అన్నది దేహం అందా? దేహాన్ని గమనించేవాడు అన్నాడా? దేహాన్ని గుర్తించేవాడు అన్నాడా? దేహాన్ని తెలుసుకునేవాడు అన్నాడా? దేహము ఉన్నది అన్న మనసు అన్నదా? మనసుని చెప్తాం. ఎందుకు? నా మనసు ఉంది, నా మనసు దేహంతో ఉంది, ఆ దేహం మీద భాషలతో, కోరికలతో, ఆలోచనతో ఉంది. ధర్మార్థ కామోక్షాలు చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయకూడదు, ఈ పని అయిపోతాం, ఈ పని వల్ల అయిపోతాం, ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండాలి. అన్ని రకరకాల విధాలుగా రకరకాల రంగాల్లో ఈ మనసు ప్రభావం ఉంది. అందుకే మనసు చేస్తుందిగా. మనసుకి ఏ చేస్తుంది? భావాన్ని నిర్ణయించుకునే హక్కు మనసు ఉంది, స్వేచ్ఛ ఉంది. బుద్ధి అంటే మనసు అటు ఇటు వెళ్తుంది, బుద్ధితో ఆలోచించి ఇది నిర్ణయం చేసుకోండి, అంతవరకే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నంత మాత్రం చేత నాకు ఆలోచన వచ్చేయి దేహం గురించి. దేహ ఆలోచన ఉండకూడదు. దేహ ఆలోచన కామ క్రోధ లోభ మత మోహ మత్సరములతో ఉన్నది. నాకు కోపం రాకూడదు. నా కోపం మీద నాకు కోపం వచ్చేసింది. ఆ కోపం రాకూడదు పడుదల వచ్చింది. ఆకలి వేసింది అనుభవం. ఆకలి ఎందుకు వేయాలి అని నాకు కోపం వచ్చి ఆకలి వేసింది అలిగి నేను కూర్చున్నా. అప్పుడు ఫలితం ఎవరు అనుభవిస్తారు? కోపంతో కోప లక్షణం నీకుంది, ఆకలి తప్పిన లక్షణం నీకుంది. ఈ ఆకలి లేకుండా ఉంటే హాయిగా ఉండు అనుకుంటాం. ఆకలి లేకుండా ఉండాలంటే కోపం వచ్చేసింది. ఒకరితో కోపం వస్తే మాట్లాడడం, వస్తే కోపం కనుక వస్తే విసిరి కొట్టేస్తా, వద్దంటే మానేస్తా. ఆ విధంగా నీ ఆకలి మీద నీ కోపం వచ్చి స్ట్రైక్ చేస్తే ఎవరికి నష్టం? కాసేపటికి ఇస్తే వచ్చేసి అమ్మా అమ్మా అంట. అప్పుడు నువ్వు పోతా అనుకున్నా అలా ఉన్నా ఊరుకోరుగా పక్క వాళ్ళు ఏదో ఒకటి పెడతారు. కానీ నువ్వేంట దప్పిగా అంటే దప్పి కూడా ఆహారం కదా. కంఠం తడుపుకోవటానికి ఏం కావాలి? తడి కావాలి. అగ్ని రేణువులు, వాయు రేణువులు అన్నీ ఉన్నాయి కదా. పంచభూత రేణువులు అన్నీ ఉండాలిగా. పరమాణువులు లేకుండా ఏది సాగదు కదా. మరి ఈ విధంగా ఉన్న పరమాణువులతో ఉన్న నీవు దేని సహకారము లేకుండా వ్యవహార జ్ఞానం చేయలేవు కదా. కాబట్టి వ్యవహార జ్ఞానం ఏ సిద్ధాంతం, ఏ మార్గం, ఏ పద్ధతిలో ఉన్నామని నేను చెప్పట్లేదు. మీ పద్ధతిలో ఉండండి. అయితే ఆహారము, నిద్ర, మైథునిష అంటే తినటానికి ఆహారం, బట్ట, గూడు, అలాగే మానవుడితో కూడి సహకార మానవులతో ప్రేమిస్తూ ఒకరికొకరికి కష్టకాలు సర్దుకుంటూ మానవ సమాజంలో ఉంటూ కూడా దేవుడు నేనే భావన పోవాలి. ఆ దేవభావం లేకుండా కుదరదు కదా. ఎంతటి వాడికైనా దేవ భావంతోనే గురువులు, శిష్యులు, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. దేవభావం లేకపోతే భక్తానికి ఈ జన్మలో దేహం వచ్చింది, వచ్చే జన్మలో మరి 10 జన్మలు నువ్వు సర్పంగా పుట్టి వస్తావు. ఆ తర్వాత మళ్ళీ మానవ జన్మ వచ్చి అప్పుడు నువ్వు ముక్తి కలుగుతా అంటే నమ్మట్లా? అంటే నమ్మకాల మీద ఆధారపడ్డాయి. ఈ నమ్మకం కల్పితమా, సత్యమా, అసత్యమా పక్కన పెట్టండి, ఎవరి అభిప్రాయాలు అవుతున్నాయి. ఇక నేనేం చెప్తున్నాను? అనుభవంలో ఉన్న వాటినే నువ్వు గమనిస్తున్నావు, అనుభవంలో ఉన్న వాటినే గుర్తిస్తున్నావు, అనుభవంలో ఉన్న వాటినే తెలుసుకుంటున్నావు, అనుభవంలో ఉన్న వాటినే శబ్దంతో పదార్థంగా అనుకునేవాడుగా భావించేవాడు ఉన్నావు అని మాత్రమే అవగాహన చేస్తున్నాను. అదే ప్రతిపాదిస్తున్నాను.